హలో బాబోరు చెప్పే అబద్ధాలు వాయువు లాంటి, జగనన్న తరపున నిజాలు నిప్పు లాంటి అబద్ధాలతో దాడి చేస్తా ఉంటే ఇప్పు లాంటి నిజాలకి ఆ వాయువు తోడ వెత్తున ఎగిసి పడుతున్నాయే తప్ప అణిచి పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతుంది అదే. విద్యుత్ కొనుగోలులో జగనన్న స్కామ్ చేశారంటూ అర్థం లేని ఆరోపణలు చేస్తూ మీ నాయకులకి, అలాగే తనను మించిన విజనరీ లేడని భ్రమలో బ్రతికే బాబు గారికి ఒకటే ప్రశ్న. జగనన్న ప్రభుత్వంలో మొత్తం 7,000 మెగావాట్ కొనుగోలు చేయడానికి సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అగ్రిమెంట్ ఉంది. 2024 నుండి 25 వరకు 3,000 మెగావాట్, మరి 2025 నుండి 26 వరకు 3,000 మెగావాట్, మరి 2026 నుండి 2027 వరకు మరో 1000 మెగావాట్, మరి యూనిట్ కి 2.49 కొనుగోలు చేస్తగా ఈ అగ్రిమెంట్ లో రాసింది. నా డౌట్ ఏంటంటే 2024-25 వరకు అగ్రిమెంట్ ప్రకారం కొనుగోలు చేయాలి 3,000 మెగావాట్లు గాను ఒక్కో మెగావాట్ కి అయ్యే ఖర్చు 24,90,000 ఇంటూ 3,000 మెగావాట్లు అంటే 747 కోట్లు. మరి ఒక సంవత్సరానికి 747 కోట్లు వచ్చే బిజినెస్ కి 1,750 కోట్లు లంచం ఏంటి? ఇది ఏ టైప్ ఆఫ్ ప్రాఫిటబుల్ బిజినెస్ స్ట్రాటజీయో మన 40 ఏళ్ల చరిత్ర కలిగిన విజన్ ఉన్న విజనరీ గారు